నమస్తే, వీధును స్వాగతం. లక్ష్మణ సమాజేతం. గాయత్రి గుప్తా గారు అంటే తెలియని వ్యక్తులు లేరు. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మన్నోడు వరకు జరిగినటువంటి బిగ్ బాస్ మీద కూడా ఆమె ఫైర్ అయ్యారు. తను జరిగిన అన్యాయం గురించి కూడా గలమెత్తారు. వారితో ఉన్నాం, మరికొన్ని నిమిషాలు తెచ్చుకుందాం. నమస్తే మేడం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఒక యాక్ట్రెస్గా ఉండి మీరు బిగ్ బాస్కి మీరు సెలెక్ట్ అయ్యారు అనుకున్న సందర్భంలో మీకు జరిగినటువంటి అవమానం అంటే ఎందుకు, ఆ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ గురైంది అక్కడ? అంటే ఇప్పుడు నాకు ఒక బాండ్ సైన్ అయిన తర్వాత జరిగిన తర్వాత కరెక్ట్ స్టార్ట్ అయ్యే ముందర నాకు ఏదైతే మళ్ళీ లాస్ట్ మీటింగ్లో నాకు మీరు లేరని చెప్పడము, ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఏదైతే జరగడం, సో అది జరిగిన నెక్స్ట్ 2 డేస్లో నేను బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఇన్ బోత్ వేస్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి అది కాదు. ఒక ప్రొఫెషనల్ పీపుల్ చేసే బాండ్ సైన్ చేసుకొని 2.5 months తర్వాత చీటింగ్ చేయడం కూడా అది ప్రొఫెషనల్ కాదు. సో దాని గురించి యాక్చువల్గా వదిలేద్దాం అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ దిస్. ప్రతిసారి సైలెంట్గా ఉండడం వల్ల అది అలవాటైపోతుంది. సో ఎవరైనా ఒకరు మాట్లాడాలి దీని గురించి. ఐ హ్యావ్ టు కమ్. మిమ్మల్ని పిలిచి మాట్లాడినటువంటి వ్యక్తుల పేరు చెప్పారా మీరు బయట? ఎస్, చెప్పాను. ఎవరు, ఏమన్నారు అసలు ఫస్ట్ జరిగిన సిచ్యువేషన్? సరే, ఫస్ట్ నాకు అభిషేక్ గారు, శ్యామ్, రఘు, రవి, వీళ్ళ నలుగురు నాకు ఈ బిగ్ బాస్కి కోఆర్డినేట్ చేసిన వాళ్ళు. నాకు రఘు గారితో రవి గారితో ఏం కంప్లైంట్స్ లేవు. బట్ అభిషేక్ గారు మాట్లాడింది కరెక్ట్ కాదు, శ్యామ్ గారు అయితే అస్సలు కరెక్ట్ కాదు. నాకు రఘు గారితో ఉన్న కంప్లైంట్ ఏంటంటే నాతో సైన్ చేయించుకున్న బాండ్ నాకు ఇవ్వలేదు. ఒక కాపీ రేపిస్తాను, ఎల్లుండిస్తాను పోస్ట్పోన్ చేస్తూ 2.5 months వరకు కూడా ఇవ్వలేదు. ఊరికి అడిగిన ఎండింగ్లో అప్పుడు వచ్చి యూ మైట్ నాట్ బి దేర్ అని చెప్పారు. నాకు దట్ ఈస్ నాట్ కరెక్ట్. రీజన్ ఓన్లీ సెక్సువల్ ఏనా? అంటే మిమ్మల్ని రమ్మని చెప్పారా? ఎవరెవరు అట్లా రమ్మంటే అట్లా అంటే శ్యామ్ వాజ్ వన్. యా, అంటే రమ్మని చెప్పారా? అంటే యా, మీరు మళ్ళీ హ్యాపీ చేస్తే మమ్మల్ని సాటిస్ఫై చేసి అంటే మరి అక్కడ చాలా మంది కూడా బిగ్ బాస్కి రావడం జరుగుతుంది. అందరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందంటే సపరేట్ మీకే ఇలాంటి జరిగింది అనుకుంటారా మీరు? నేను నా అనుకోవడంతో ఏం ఫరక్ పడుతుంది? అది ఎవరికి ఇప్పుడు నాకు జరిగింది, నేను దాని గురించి మాట్లాడగలుగుతాను. నేను వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి చూసేది కాదు. నాకేం జరిగిందో దాని గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. అటువైపు వెళ్ళాలంటే ఆ బిగ్ బాస్ షోలో కనబాలంటే ఖచ్చితంగా కూడా ఇలాంటివి ఉంటాయా అంటున్నాను నేను. ఐ మీ థింక్ నాకు జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడగలుగుతాను నేను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీతో పాటు మీరు శ్వేతారెడ్డి గారు కూడా కలిసి ధర్నాలు కూడా చేశారు కదా, అంటే అక్కడ మీ ఇద్దరికి జరిగినటువంటి సిచ్యువేషన్? బేసిక్గా నేను శ్వేతారెడ్డి కలిసి ధర్నా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు ఈ కేసు, ఇప్పుడు బిగ్ బాస్ మీద కేసు అనేది ఒక పెద్ద కేసు. వీళ్ళు వేసినప్పుడు మేము జస్ట్ నేను అప్కమింగ్ యాక్ట్రెస్, నేను అంత సెటిల్ కూడా కాదు. ఇది ఎక్కడన్నా తప్పదో పడుతుందేమో, పట్టించుకోరేమో, దీనికి జస్టిస్ జరగకపోవచ్చేమో, నేషనల్ అటెన్షన్ ఉంటే జాగ్రత్తగా దీన్ని సీరియస్ తీసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే మేము ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది, ధర్నా చేయాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళడానికి నా మెయిన్ ఇంటెన్షన్ అయితే అది. సో శ్వేతారెడ్డి హ్యాస్ అంటే బిగ్ బాస్కి అగేన్స్ట్గా తను ఫైట్ చేస్తుంది. నేను మాత్రం ఇందులో జరిగే స్పెసిఫికేషన్స్ గురించి, అంటే సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఈ చీటింగ్ ప్రాసెస్, వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలనేది నా ఫోకస్ ఉంది. సో తనకున్న ఒపీనియన్స్ కొంచెం హైయర్గా ఉన్నాయి, నావి ఒక లిమిటెడ్గా ఉన్నాయి. కాబట్టి కామన్గా మ్యాచ్ అయిన వాడి దగ్గరికి ఐఎమ్ బీయింగ్ విత్ హర్. లేదు నాకు నేను మెయిన్గా ఏంటంటే నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే కేసు లీగల్గా ఇప్పుడు కోర్టు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర తప్ప ఇంకెక్కువ దాని గురించి డిస్కస్ చేయడం ఇష్టం లేదు. మొత్తం అయిపోయిన తర్వాత దాని గురించి ఒక పెద్ద చర్చ పెట్టుకోవచ్చు. బట్ అప్పటిదాకా ఐ ఫీల్ ఓకే. అంటే జనరల్గా బయట మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు ఆఫర్స్ లేవు సినిమాలు కనుక డబ్బుల కోసం ఇలా చేస్తున్నారు అన్నట్టు కూడా అంటుంది. నిజమేనా? ఈ వాయిస్ మీ దగ్గరకు వచ్చిందా? అంటుంటారు, అనడానికి ఏముంది, నోరు ఉంటే ఏదైనా అనొచ్చు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇలాంటివి మనం ఒక పెద్ద వాళ్ళ మీద కేసు వేసినప్పుడు దీనికి డబ్బులు రావు, ఉల్టా కెరీర్ బొక్క అవుతుంది. ఇప్పుడు కెరీర్ ఆఫర్స్ లేవు అంటే మీరు చూస్తూనే ఉన్నారు, చాలా సినిమాలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, 4-5 సినిమాలు రీసెంట్గా రిలీజ్ అయినాయి. సో సినిమా లేక కాదు, లేదా తిండి అరగక కాదు, ఒక క్లీన్ సొసైటీ ఉండాలి. ఒక ఆడవాళ్ళు బయటికి వచ్చినప్పుడు హ్యాపీగా, అంటే ఇంట్లో ఎంత సేఫ్గా ఫీల్ అవుతామో ఉండే సొసైటీలో కూడా అంతే సేఫ్గా ఫీల్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఎప్పుడు అలాగే ఉంటాను. సో అలాంటిది ఎక్కడన్నా డౌట్ వచ్చినా కూడా ఐఎమ్ దేర్ టు రియాక్ట్ ఆల్ ద టైమ్. అంటే 100% నేను చేయకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నేను ఏం చేయగలుగుతానో అది చేయాలని మాత్రం నేను నమ్ముతాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ అవుట్. దీని గురించి ఎంత లౌడ్గా చేస్తే అంత నాకే బొక్కండి, అది మీరు అర్థం చేసుకో. అది సెన్స్ ఉంటా ఎవరికైనా అర్థమవుతుంది. సో దీని పబ్లిసిటీ స్టంట్ కానీ లేదా డబ్బులు ఇవ్వడం కానీ ఇట్స్ స్టూపిడ్. ఓకే, మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారా దీని మీద? ఎట్లా మీరు ఆధారాలు ఏం చూపెట్టారు?
ఆధారాలు అంటే అవన్నీ ఇప్పుడు పోలీస్ వాళ్ళు డిస్క్లోజ్ చేయొద్దని చెప్పారు. ఉన్న ఆధారాలని నేను వాళ్ళకి ఇచ్చాను. ఎంక్వైరీలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా బంజారా హిల్స్ కానీ రాయదుర్గం నుంచి కానీ పోలీస్ వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది. ఢిల్లీ కమిషనరేట్ నుంచి కూడా కాల్స్, వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు. సో కేసు సాల్వ్ అయ్యేదాకా కూడా దీని గురించి ఇంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది పబ్లిసిటీ స్టంట్ అన్న ట్యాగ్ తప్ప ఇంకేం జరగట్లేదు. రిజల్ట్ వచ్చేదాకా దీని గురించి మాట్లాడడం కూడా అవసరం లేదు. మరి అటువైపు నుంచి కూడా చూస్తే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఎందుకు ఇలా చేస్తాం అని ఏమైనా అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అదైతే కామన్, రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, అవసరమా నీకు మూసుకొని కూర్చోవచ్చు కదా అని ఇట్లా పెద్దవాళ్ళు సలహాలు ఇస్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు నాకు జరిగింది నాకు తెలుస్తుంది, నా నొప్పి ఏంటో నాకే పరిమితం, కాబట్టి నాకు తోచింది నేను చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీకు జరగాల్సిన న్యాయం ఇక్కడ అంటే మేజర్గా మీరు అన్నారు కదా, ఆమెది వేరు నాది వేరు అన్నారు కదా, మీకు జరిగినటువంటి న్యాయం ఈ షోలో ఏం మార్పులు కావాలి? ఇంకా ఈ షో వరకు అయితే నేను లోపల బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి, అంటే ఈ ఫస్ట్ 2 seasons కూడా నేను చూడలేదు. ఇప్పుడు ఈ సీజన్ ఒక 3-4 episodes చూసాను. బికాజ్ అంతా జరుగుతుంది చుట్టుముట్టు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తున్నాను. ఈ బిగ్ బాస్లో నాకు కావాల్సిన డిమాండ్స్ ఏమన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన లాస్కి కంపెన్సేషన్ కావాలి. అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఇట్లా బయట కలవడం కానీ ఇవి కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక కన్ఫైన్డ్ రూల్స్ పెట్టుకొని, కన్ఫైన్డ్ పీపుల్ని పెట్టుకొని, ఒక డెసిగ్నేటెడ్ పీపుల్ని పెట్టి అండర్ ద కెమెరా ఆఫీస్లోనే జరగాలి. ఇలాంటి డిమాండ్స్ మాత్రం నేను కోరుకుంటున్నాను. అయితే మీరు మాట్లాడిన మాటలకు చాలా క్యాప్షన్స్ పెట్టేసి వైరల్ కూడా చేశారు. 100 days సెక్స్లో కలవకుండా మీరు ఉంటారా అన్నట్టుగా అడిగారని తెలుస్తుంది. నిజమేనా ఇది? అడిగారు, అది చెప్పాను, అదైతే నిజమే. చాలా వరకు అంటే నేను చెప్పిన ఒకటి, టైటిల్స్ వేసేది ఒకటి, బట్ ఇదైతే నిజమే. అంటే ఇట్లా అడిగిన వ్యక్తి ఎందుకు అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అరేంజ్ అయింది అంటారు అక్కడ? అంటే నన్ను ఈ క్వశ్చన్ అప్పుడు అడిగినప్పుడు కూడా నేను దాన్ని సీరియస్గా తీసుకోలేదు. మీకు ఏం అవసరం ఉంది, దిస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పి నేను లైట్గా తీసుకున్నాను. బట్ అది తర్వాత అంటే నేను ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు కూడా నా చీటింగ్ కేసు గురించి, శ్యామ్ గురించి మాట్లాడాను, కానీ 100 days గురించి దాని గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకంటే టూ మెనీ కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ గురించి చూసి ఇది కూడా నార్మల్ ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఇఫ్ యూ థింక్ అవసరం ఏముంది, ఆ క్వశ్చన్ కూడా అవసరం ఏముంది? అభిషేక్ గారు అడిగిన ఉండే క్వశ్చన్, అలాంటి క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేదు. వెన్ యూఆర్ టాకింగ్ టు ఉమెన్ యూ కెన్ బి సెన్సిబుల్. అంటే ఇండస్ట్రీ పీపుల్ కాబట్టి, అంటే వీళ్ళు మూవీస్లో వెన్ యూ ఆర్ ఇన్ ద క్యారెక్టర్ యూ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో వీళ్ళతో ఏదైనా డెలిబరేట్గా మాట్లాడవచ్చు అన్న ఒక ధైర్యం అని ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోవాలి. సో ఐ థింక్ ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ సెన్సిటివ్. ఇప్పుడు నిర్భయ చట్టం ప్రకారం చూస్తే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇది ఇంకా చాలా పెద్ద విషయమే. సో ఇలాంటివన్నీ కాకుండా కొంచెం ఈసారి జాగ్రత్త పడతారు. ఇప్పుడు మేము ఏదైతే ఇంత ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఇంత అల్లరి చేస్తున్నా, కేసు పెడుతున్నా, ఇదంతా వల్ల నెక్స్ట్ టైం అట్లీస్ట్ జాగ్రత్తగా ఉంటారు, చీటింగ్ కావద్దు, ఎక్స్ప్లాయిట్ కావద్దు అనే ఒక ఉద్దేశంతో చేస్తారు. అక్కడే అన్నప్పుడు మీరు సీరియస్ కాకపోవడం అనేది మాట ఉంది కదా, మరి ఈ క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారు, మరి మిమ్మల్ని ఎందుకు ఆ షోకు దూరం చేశారనే అంశాన్ని ప్రస్తావించారా? ఎవరి దగ్గర? ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఈ మాట ఎందుకు దూరం చేశారు అని అడిగాను. అడిగితే అంటే ఇంకా 50-50 చెప్తున్నాము, ఇంకా కన్ఫర్మ్ కాదు అని. ఫైనల్ లిస్ట్ అయిపోయే వరకు కూడా నాకేం చెప్పలేదు. ఫైనల్ లిస్ట్ అయిపోయింది, మేమందరం వెళ్తున్నాము అని కంటెస్టెంట్స్లో ఉన్న నా ఫ్రెండ్స్ చెప్తే నాకు అప్పుడు కన్ఫర్మ్ అయ్యి అందరి దగ్గర కన్ఫర్మ్ చేసుకొని, నాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో అందరి దగ్గర కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు బయటకు వచ్చాను. కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మీరు బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా సమాజానికి తెలియదు, కానీ కారణాలు ఏమైందని మీరన్నా అడిగారు వాళ్ళని? నాకు కాల్ లిఫ్ట్ చేయలేదు కదా, తర్వాత కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా అదే అక్కడ బిగ్ బాస్ సెలెక్షన్ కావాలంటే ఒక్కొక్క కారణాలు, ఒకరు రాజకీయవేత్తలు అయ్యి, ఒకవేళ సెలబ్రిటీలు అయ్యి, ఒకవేళ యాక్టర్స్ అయ్యి, అంటే మిమ్మల్ని ఏ దృష్టిలో వాళ్ళు పిలిచి మాట్లాడిన అవకాశం? నాకు అంత డీటెయిల్గా కూడా చెప్పలేదు. అంటే లిస్ట్ ఫస్ట్ చెప్పడం ఏంటంటే, మీరు యూనో ద వే యూ టాక్, మీలాంటి బోల్డ్ అమ్మాయిలు, సెన్సిబుల్ అమ్మాయిలు షోలో ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పారు. అంతగా తెలంగాణ నుంచి వచ్చిన అమ్మాయి, మెదక్ జోగి. చాలా ఇంటర్వ్యూలో చాలా బోల్డ్గా మాట్లాడారు. అంటే దాని మీద మీ అభిప్రాయం ఎందుకు అంత, ఒకవేళ ఫేమస్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ మాట్లాడాల్సిన అంశమేనా? బోల్డ్ అని మీరు అంటున్నారండి, నిజాయితీ అని నేను అంటున్నాను. అంటే నేను ఎలా ఉన్నాను అలాగే అంతే. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకా ఎలా ముందుకు వెళ్తారు ఈ అంశం పైన, బిగ్ బాస్ పైన? ఇది పోలీస్ కేసు, కోర్టు, హైకోర్టు ఉంది, పోలీస్ కేసు ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఎవరు వచ్చినా సరే, ఏం చేసినా సరే, పెద్దవాళ్ళని రమ్మన్నా ఎవరు చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఇవ్వాల్సింది హైకోర్టు.
ఓకే. సో నేను హైకోర్టు రిజల్ట్ కోసము పోలీసు వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూ దానికి వెయిట్ చేస్తున్నాను. నేను ఇంకా దాని గురించి ఎక్కువ బయటికి కూడా వెళ్ళదలుచుకోలేదు. సపోర్టింగ్ మరి యాక్టర్స్ ఎవరన్నా సపోర్టింగ్ ఎలా ఉంది? ఎవరన్నా చేశారా సపోర్టింగ్? యా నా ఫ్రెండ్స్ అంటే డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చాలామంది ఏమన్నారంటే నువ్వు ఎప్పుడైనా ఆనెస్టీకి నిలిచినావు గాయత్రి, ఏదైనా సరే మీ వెనకాల మేము ఉన్నాము. ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వస్తుందని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థ్యాంక్ గాడ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు. అయితే ఐఎమ్ సో ప్రౌడ్. ఇండస్ట్రీలో చాలా మిరాకిల్స్ జరుగుతాయండి. నేను లైఫ్లో చూసిన చాలా అద్భుతాలన్నీ ఇండస్ట్రీలోనే చూసాను నేను. సో లైఫ్ మీద ఇష్టం పుట్టడం కానీ, ఏదైనా పీకాలి జీవితంలో, ఏదైనా సాధించాలి, నలుగురికి హెల్ప్ చేయాలి అనే ఇలాంటి ఆలోచనలన్నీ నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చిన ఎనర్జీయే. సో ఎప్పుడైనా సరే ఫస్ట్లో నేను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చాను. నాకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్. ఇప్పుడు ఎలా ఉంది మరి ఈ సినిమాలో హిట్ అయ్యారు బాగా, ఎలా అనిపిస్తుంది? కొబ్బరి మట్ట అసలు ఇట్స్ 5 years కింద నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. అప్పుడు ఫస్ట్ హృదయకాలయం సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడు ఫ్రెండ్ గెస్ట్ లిస్ట్లో పిలిస్తే వెళ్ళాను నేను. ఆ రోజు ఫొటోస్ తీశారు, ఆ ఫొటోస్లో ఒకటి వైరల్ అయింది. అక్కడి నుంచి సారేష్ గారు పిలిచి చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను ఒకరోజు ఆలోచించుకొని చెప్తా అన్నాను. దాని తర్వాత హృదయకాలయం గురించి అన్నీ చూసి మా ఇంట్లో వాళ్ళని ఫ్రెండ్స్ని అడిగితే సంపుతో చేస్తావా, అదేంటి నువ్వు కామెడీ అని కదా నువ్వేంటి అంటే నేను ఒకటే ఆలోచించుకున్నా, అంటే హీరో ఎవరు అవన్నీ తర్వాత విషయం, సినిమా ఇంపార్టెంట్, డెడికేషన్ ఇంపార్టెంట్, ఫ్లేవర్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అసలు ఒక సినిమా కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో వన్ ఆఫ్ ద సోల్ పెట్టి సారజేష్ కానీ లేకపోతే సంపూర్ కానీ దీస్ ఆర్ ఆల్ వెరీ నైస్ పీపుల్ అండి. సో అందుకని చెప్పి నేను మూవీస్ టోటలీ వర్త్ ఇట్. అసలు ఐ వుడ్ లవ్ టు జాయిన్ యువర్ సినిమా క్రూ అని చెప్పి ఐ వెంట్ దేర్. సో కామ్రాన్ నాకు ఒక 10 years నుంచి పరిచయం. నేను కామ్రాన్ కలిసి ఒక సాంగ్ కూడా చేసాం, ఒక 2 years కింద రిలీజ్ చేశాను బయట. సో కామ్రాన్కి మంచి టాలెంట్ ఉంది. యాక్చువల్గా కామ్రాన్కి పెద్ద బ్రేక్ రావాలి, పెద్ద సినిమాలు చేయాలని నేను ఎప్పుడు కోరుకునేదాన్ని. సో ఫైనల్లీ కామ్రాన్ నేను కలిసి ఒక కాంబినేషన్లో చేసామంటే ఈ సినిమా ఒకటని మాట్లాడుకుంటాము. రూపాకి వచ్చి కూడా నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. ఇప్పుడు అంటే మా స్ట్రగుల్ అన్నీ కలిసి ఒక బ్యాచ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఉంటారు కదా, అట్లా మేమంతా స్ట్రగుల్ స్టేజ్ నుంచి కూడా ఫ్రెండ్స్ అనమాట. సో ఇట్స్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ. ఇదని మరి గాయత్రి గుప్తా గారు చెప్పినటువంటి బిగ్ బాస్ ముచ్చట్ల అండ్ సినిమా ముచ్చట్లు చూస్తున్న విధంగా మరొక స్టార్తో మరొకసారి కెమెరామ్యాన్ చిన్నాతో మీ సురేష్ దండు.